దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్. ఈ రోజు మనం అన్బాక్స్ చేసే ప్రోడక్ట్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ కేసు గాయస్. ఇది దీని బ్రాండ్ వచ్చేసరికి రినాస్ కంపెనీ. దీంట్లో మనం అన్బాక్స్ చేయడంలో స్పెషల్ ఏముందంటే ఇది USB 3.0 తో అయితే వస్తుంది. ప్రీవియస్ నేను అన్బాక్స్ చేసిన ఎక్స్టర్నల్ కేసెస్ అన్ని 2.0 కేసెస్. ఇది వచ్చేసరికి అప్ టు 4 TB దాకా సపోర్ట్ చేస్తుందని బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు. మనకి ల్యాప్టాప్ హార్డ్ డిస్క్స్ అయితే ఉంటాయి కదా, మన SSDలు కానీ ఇంటర్నల్ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్లు అవి ఎక్స్టర్నల్ గా యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ కేసు అయితే యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయని ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసరికి పైన ఐకార్డ్స్ లో కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ ప్రొవైడ్ చేస్తాను గాయస్. ఇంకా ప్రైస్ వచ్చేసరికి 500 అలా పడుతుంది అనమాట. ఈ బయట ఆఫ్లైన్ మార్కెట్ లో ప్రైజెస్ అయితే తక్కువ ఉన్నాయి, ఆన్లైన్ లో ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను ఈ బాక్స్ ఓపెన్ చేసి హార్డ్ డిస్క్ అనేది ఎలా సెట్ చేయాలని చూపిస్తాను మీకు గాయస్. ఇలా ఓపెన్ చేయగానే మనకి దీంట్లో యూజర్ మాన్యువల్స్ అలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్ కేసు ఒకటే ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన USB కేబుల్ అయితే ఇస్తారు. ఇది 3.0 కేబుల్ మీకు ఇక్కడ చూడొచ్చు. సీగేట్ SSD ఉంటుంది కదా, దానికి ఎలా ఇస్తారో ఎక్స్టర్నల్ SSD కి సేమ్ అదే పిన్ ఇచ్చారనమాట. పవర్ అలాగే డేటా కూడా దీంట్లోంచే వెళ్తుంది అనమాట గాయస్. ఇంకా ఫైనల్లీ మనకి కేసు ఉంది. కేసు వచ్చేసరికి మొత్తం ప్లాస్టిక్ బిల్డ్, ఇక్కడ USB 3.0 అని మెన్షన్ చేసి ఉంది. ఇంకా ఇటు సైడ్ మనకి ఈ డేటా కేబుల్ కనెక్ట్ చేయడానికి అయితే ఇచ్చారు. అలాగే లైట్ ఇండికేటర్ హోల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి లైట్ అయితే కనిపిస్తుంది అనమాట, బ్లూ లైట్ గాయస్. ఇంకా ఈ కేసును ఓపెన్ చేయాలనుకుంటే మీకు జస్ట్ దీన్ని ఇలా పట్టుకొని ఈ లోగో ఉన్న సైడ్ నుంచి ఇలా పుష్ చేస్తే మనకి ఇలా కేసు అయితే ఓపెన్ అవుతుంది. ఏదో డ్రా సెట్ నుంచి ఇలా వచ్చినట్టు వస్తుంది అనమాట. మీకు లాక్ ఉంటుంది చిన్నది, మనం ఇక్కడ నుంచి పెట్టేటప్పుడు కూడా ఇలా పెడితే టక్ అని సౌండ్ కూడా వస్తుంది లాక్ అయినట్టు. ఇలా మనం తీయాలన్నా పెట్టాలన్నా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, మరి అంత చీప్ మెటీరియల్ లాగా ఏమనిపించలేదు ఆ ప్రైస్ కి. హార్డ్ డిస్క్ ఎలా సెట్ చేయాలని చూపిస్తాను గాయస్. ఇది వచ్చేసరికి 500 GB WD హార్డ్ డిస్క్ అనమాట. ఈ హార్డ్ డిస్క్ వచ్చేసరికి మనకి ఎప్పుడైనా సరే SATA పవర్ ఎటు ఉంది, SATA డేటా ఎటు ఉంది అనేది ఇక్కడ చూసుకోవాలి. మనకి ఈ చిన్న పిన్ అలాగే పెద్ద పిన్ ఉంది కదా, మనకి పెద్ద పిన్ ఇటు ఉంది, చిన్న పిన్ ఇటు ఉంది కాబట్టి మనం హార్డ్ డిస్క్ అయితే ఇలా పెట్టుకోవాలి. మనకి ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా హార్డ్ డిస్క్ అయితే పెట్టి ఇలా పుష్ చేయగానే మనకి లాక్ అయిపోతుంది అనమాట. లాక్ అయ్యి ఇలా కిందకి వెళ్తుంది. తీయాలనుకున్నప్పుడు మీరు ఇలా బయటికి ఇలా అని ఇలా లాగితే మనకి హార్డ్ డిస్క్ అయితే వచ్చేస్తుంది. కొంచెం ఎక్కువ లాగారంటే కనుక ఇది ఇరిగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. లైట్ గా బయట లాక్కోవాలి. పెట్టేటప్పుడు కూడా జస్ట్ ఇలా అని పెట్టేయడమే. మనకి జస్ట్ ఇలా పుష్ చేస్తే లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట గైస్. ఇలా పెట్టిన తర్వాత మనం ఏదైతే ఈ పైన డోర్ ఉందో ఇది క్లోజ్ చేసుకోవడమే. ఇంకా స్క్రూ ఫిట్టింగ్స్ అలాంటివి ఏం లేదు. మీకు హార్డ్ డిస్క్ కూడా మూవ్ అవ్వదు, మీకు కరెక్ట్ గా ఫిట్ అయిపోతుంది అనమాట దాంట్లో. తర్వాత మనం ఏదైతే ఈ డేటా కేబుల్ ఉందో దీన్ని కనెక్ట్ చేసుకోవడం. దీంట్లో కూడా చిన్న పిన్ను పెద్ద పిన్ అయితే ఉంది, దాన్ని చూసుకొని మనం ఇలా పెట్టేసుకోవడమే. సో ఇప్పుడు మనం సిస్టమ్ కనెక్ట్ చేసి దీంట్లో డేటా స్పీడ్స్ అయితే ఎలా ఉన్నాయి ఏంటనేది చూద్దాం. ప్రెసెంట్ అయితే నా ల్యాప్టాప్ కి అయితే కనెక్ట్ చేశాను 3.0 పోర్ట్ లో. ఇంకా స్పీడ్స్ వచ్చేసరికి ఎలా కాపీ అవుతుందో చూద్దాం. ఒక 2 GB ఫైల్ అయితే కాపీ చేస్తున్నాను. SSD నుంచి ఈ HDD హార్డ్ డిస్క్ లోకి అయితే కాపీ అవుతుంది. బ్లూ లైట్ అయితే బ్లింక్ అవడం అయితే చూడొచ్చు. 40 MBPS దాకా వెళ్తుంది అనమాట. మీకు 32 కాడి నుంచి 40 MBPS దాకా రీచ్ అవుతుంది. పర్వాలేదు అనిపించింది. మరీ ఓల్డ్ టైప్ ఏదైతే 2.0 కేసు ఉందో దాంతో కంపేర్ చేస్తే 40% ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది స్పీడ్స్ లో వచ్చేసరికి. ఓపెన్ అయ్యేటప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతున్నాయి ఫైల్స్ వచ్చేసరికి. నాకు పర్వాలేదు అనిపించింది ఆ ప్రైస్ రేంజ్ కి. మరి మీరు 3.0 కి పెన్ డ్రైవ్స్ ఉంటాయి చూసారా, అలా ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ మనం SSD వేస్తే కనుక మీకు స్పీడ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు. నేను HDD హార్డ్ డిస్క్ వేసాను కాబట్టి స్పీడ్స్ వచ్చేసరికి 30 నుంచి 40 MBPS ఫైల్స్ అయితే కాపీ అవుతున్నాయి. మనకి దీంట్లోంచి మన SSD లో కాపీ చేసినా, SSD నుంచి దీనికి కాపీ చేసినా అప్రాక్స్ గా 40 MBPS అయితే HDD హార్డ్ డిస్క్ వేస్తే కాపీ అవుతుంది అనమాట. గాయ్స్, ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.